18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు హక్కు పొందవచ్చునని, తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో స్థానిక తహసీల్దార్ మాలతి ఆధ్వర్యంలో జాతీయ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల విధులు, ఓటర్ జాబితా తయారీ, ఎన్నికల దరఖాస్తు ఫారాల సమస్యలపై మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం మాస్టర్ ట్రైనర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మాలతి, డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఇప్పుడే తీసుకోవాలి, నేను ఇంతసేపు మాకు అడ్డమట్టం ఉండాలి. మెంటల్ డిజార్డర్ కోడ్ వారు ఉంటే మాత్రం ఓటే రావాలి, ఓటు ఇచ్చేస్తాం. అది 100%, 200%, 1% మనకు సంబంధం లేదు. రైట్. ఇంకో 5 అంశాలు లాస్ట్ది. ఎవరైతే ఎన్నికల్లో అవినీతికి పాల్పడితే, అంటే మీరు అనుకునే రూల్ వేసి మా సర్పంచ్ మొన్న 3 కోట్లు అట్లా కాదండి. ప్రజలు నానుడిలో, ప్రజల వాకుతో విన్నటువంటి మాటతో విన్నది అది మనం డిసైడ్ చేయాలి. ఎప్పుడు డిసైడ్ చేయాలి? ఆర్ఓ స్థాయిలో కావచ్చు, సిఓ స్థాయిలో కావచ్చు, ఏ స్థాయిలో కానీ ఇది అయితే అప్పుడు మాత్రమే రాణిస్తాం. అది మన పరిధిలో ఉన్న విషయమా? మీకు ఎవరు చెప్తారు? అది అవినీతి పడ్డదని ఎవరికి కాదు. ఆర్ఓ గారు కావచ్చు, ఈఆర్ఓ గారు కావచ్చు, ఏదైనా అక్కడ నుంచి మీకు ఆర్డర్ వస్తే అయ్యాయి ఒక అలాంటి ఏర్పడేది ఏర్పడదా ఏర్పడదు. కాబట్టి అలాంటి దాన్ని కూడా జోలికి ఎక్కువగా నెత్తి వెళ్ళకండి. ఏదైనా మీకు తెలిసి ఉంది సర్టిఫికెట్ అంటే ఇది